మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు ఈ నెల 23న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని మిథున్ రెడ్డికి జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేశారు. ఇదే కేసులో నిన్న విజయసాయి రెడ్డిని అధికారులు 7 గంటల పాటు ప్రశ్నించారు. మిథున్ రెడ్డికి 100 కోట్లు రికమెండ్ చేశానని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో మిథున్ రెడ్డి విచారణపై ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఇక లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరైనట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్, కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి మిథున్ రెడ్డి కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశాలపైనే ఈడీ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నిన్న విజయసాయి రెడ్డిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు 7:30 గంటల పాటు విజయసాయి రెడ్డిని కూడా క్వశ్చనింగ్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించిన అంశాలతో పాటు అక్కడ ఏ విధంగా లిక్కర్ పాలసీని రూపొందించారనే అంశాలపైన కూడా ఇటు ఈడీ అధికారులు విజయసాయి రెడ్డిని కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే నిన్న విజయసాయి రెడ్డి విచారణ తర్వాత విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అది ఇప్పుడు వైసీపీలో కొంత రాజకీయ వర్గాల్లో కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భాల్లో మాత్రం లిక్కర్ స్కామ్ లో అక్రమ లావాదేవీలు జరిగినటువంటి ఆ మాట అనేది మాత్రం వాస్తవమే అనే అంశాన్ని కూడా వారు స్పష్టం కూడా చేయడం జరిగింది. అయితే ఇదే అంశాన్ని విజయసాయి రెడ్డి కూడా నిన్న ఈడీ అధికారులు కూడా వారు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డిని ప్రశ్నించేటువంటి అంశాలు ఏ విధంగా ఉండబోతాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈడీ అధికారులు గతంలోనే అనేక మందిని ఈ లిక్కర్ స్కామ్ లో కూడా వారు విచారణ కూడా చెప్పడం జరిగింది. వారు అడిగినటువంటి ప్రశ్నలు వారి అవతల అంటే విచారణకు వచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి సమాధానం సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు మిథున్ రెడ్డిని అందులో ఉన్నటువంటి ప్రశ్నలు ఏమైనా అడుగుతారా లేకపోతే కొత్త ప్రశ్నలు ఏమైనా అడుగుతారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మిథున్ రెడ్డి సూచన మేరకే దాదాపు 100 కోట్ల రూపాయలు రాజకేశ్వర రెడ్డి ఇటు సజ్జల శ్రీధర్ రెడ్డికి ఇప్పించానని చెప్పేసి కూడా విజయసాయి రెడ్డి నిన్న మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఈ అంశాన్ని పేర్కొన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఈ 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విషయాన్ని ఈడీ అధికారులు కూడా ఎక్కువగా మిథున్ రెడ్డిని కూడా ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాంతో పాటు లిక్కర్ స్కామ్ లో నిధులు మళ్లింపు సంబంధించినటువంటి విషయాలు ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగింది, ఎవరు ప్రమేయం ఎంతవరకు ఉంది అనే అంశాలపై కూడా ఈడీకి విజయసాయి రెడ్డి కూడా నిన్న స్పష్టంగా వారికి సమాధానం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇదే ప్రశ్న మళ్ళీ ఈడీ అధికారులు మిథున్ రెడ్డిని కూడా అడిగేటువంటి అవకాశం కూడా తెలుస్తున్నాం. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి రూపకల్పనతో పాటు వారు ఎవరెవరు ఇంటర్ఫియర్ అయ్యారు, ఎంతమంది ఈ డబ్బులు అనేది ట్రాన్సాక్షన్ జరిగాయి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశాన్ని కూడా వారు ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి సమాధానంతో ఆ అంశాన్ని ఇప్పుడు మిథున్ రెడ్డి సంబంధించినటువంటి ఆ పాత్ర ఎంతవరకు ఉంది అనే కోణంలో కూడా అధికారులు ప్రశ్నల వర్షం కూడా కురిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే మిథున్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయం కూడా హాజరయ్యారు. ఇప్పటికే మరి కాసేపట్లోనే ఈ యొక్క విచారణ కూడా ప్రారంభం కానుంది. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.